బానిసత్వాన్ని మించిన మరణం మరొకటి లేదు. యూరప్లో బానిసలు యజమాని ఉంటారు. యజమాని పోతే బానిసలకు స్వేచ్ఛే. మన దేశం నికృష్టంగా ఉంది. ఒక యజమానిగా, ఒక బానిసగా ఎక్కడా కనపడదు. ఆధిపత్య కులాలన్నీ యజమానులుగా పీడిస్తూనే ఉంటారు. పుట్టుక నుంచి చచ్చేదాకా తరతరాలుగా ఈ కుల బానిసత్వానికి అంతం లేదు. దానిని అంతం చేసే ఒకే ఒక ఆయుధం చదువు. మనం వెంటనే శూద్రులకు పాఠశాల ఏర్పాటు చేయాలి. శూద్రులకు అసలు చదువు నేర్చుకునే హక్కే లేనప్పుడు నేర్పే హక్కు పూలేకెక్కడిది? మట్టి పిసుక్కునే వాళ్లకు సరస్వతీ కటాక్షమా? మతాన్ని దైవాన్ని కాదని ఇలాంటి అప్రాచ్యపు పనులు చేయటానికి వాళ్లకు ఎంత ధైర్యం? శూద్రులకు చదువు శాస్త్ర విరుద్ధం. సమాజంలో మార్పు రావాలంటే అది విద్య ద్వారానే సాధ్యం. అది వివేకాన్ని, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. స్త్రీలు, శూద్రులు, అతిశూద్రులు చదవాలి, చదివి తీరాలి. స్త్రీలే పిల్లలను తీర్చిదిద్దుతారు, సామాజిక చైతన్యానికి కారకులవుతారు. స్త్రీ విద్య కోసం మనం బడిని ప్రారంభిస్తున్నాం. హిందూ మతం స్త్రీలకు, శూద్రులకు చదువు నిషేధించింది. స్త్రీ అజ్ఞాని, అవివేకి, చంచల స్వభావం కలది, కపటి, మాయావి. స్త్రీలకు వివేకం లేదు, విచక్షణా జ్ఞానము లేదు, మూర్ఖురాలు. నలుగురితో తిరగనిస్తే వంశగౌరవం మంటగలుపుతుంది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం. న స్త్రీ స్వాతంత్రమర్హతి, న స్త్రీ విద్యామర్హతి. చాలా సంతోషంగా ఉంది జ్యోతిబా. గోవాండే అందజేసిన పుస్తకాలు, పలకలని పిల్లలు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో తెలుసా? సావిత్రి, ఏంటిది? నేనేం చేసినా అందులో సగం నువ్వే. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. ఇది దేశంలో శూద్రులకు మొదటి బడి. ఈ ఒక్క బడితోనే ఆగకూడదు. మరెన్నో బడులు తెరవాలి. అందుకు ఎందరినో కూడగట్టాలి. పిల్లలు తప్పకుండా పెరుగుతారు. మరి ఉపాధ్యాయులు? ఏమో, తలుచుకుంటే భయమేస్తోంది. మనలాగా ముందుకొచ్చే వారిని వెతకాలి, శిక్షణివ్వాలి. మీ పట్టుదల, సంకల్పం ముందు ఈ అడ్డంకులన్నీ పేకమేడల్లా కూలిపోతాయి. ధైర్యం కూడదెచ్చుకో జ్యోతిబా. నా ధైర్యం నువ్వే సావిత్రి. దేశంలో మొట్టమొదటి బాలికల బడిని మొదలు పెడుతున్నాం. అందులో నువ్వే మొదటి పంతులమ్మవి. నేనా? నేను పంతులమ్మనేంటి జ్యోతిబా? నాకొచ్చిన చదువెంత? నీకులా బోధించడం నా వల్ల అవుతుందా? నీ వల్లే అవుతుంది సావిత్రి. నా ఆశయంలో సగం నువ్వు. ఈ సువిశాల భారతదేశంలో నువ్వే మొదటి పంతులమ్మవి. అదే నీకు చరిత్ర ఇచ్చే గౌరవం. భయమేస్తోంది జ్యోతిబా. భయమేమీ అక్కర్లేదు. రాత్రిపూట నేను నీకు గురువుని, తెల్లవారగానే ఆ బాలికలకు నువ్వే గురువ్వి. ఇక మీదట ఇంటి పని చెరిసగం, చదువు పని చెరిసగం. అయితే కూరలు తరిగే పని మీకోసం ఎదురు చూస్తోంది. పదండి, త్వరగా ఇంటికి పోదాం. ఈ పూనా పట్టణానికి శని పట్టిందిరా. ఇక యుగాంతమే. జ్యోతిగాడే మన కట్టుబాట్లను నాశనం చేస్తున్నాడనుకుంటే ఆడి బెల్లాం కూడా తగుదరమ్మా అని తయారైంది. శూద్రులకు చదువు నిషిద్ధమంటే ఇప్పుడు ఆడపిల్లల బడి కూడా పెట్టేశారు. ఈ పాపాన్ని ఇక కొనసాగనివ్వడం అంటే మన మతాచారాలన్నింటినీ గంగలో కలిపినట్టే. అదిగో అదిగో, ఆ సానిముండా సావిత్రి ఇటే వస్తోంది. దాని సంగతి తేల్చాల్సిందే. ఏవే శూద్రం ఉండా, నువ్వు ఒక పంతులమ్మవా? నువ్వు చెప్పే చదువు ఒక చదువే. నీకు ఈ అవమానం చాలదు. ఇలాగే బరి తెగించావో చూసుకో, నడి రోడ్డులో శిరోముండనం చేయిస్తాం. జాగ్రత్త. ఇదిగో గోవిందు, నిన్ను చూసి ఊరుకోవాల్సి వస్తోంది. నీ కొడుకు హిందూ సమాజానికి కళంకంగా తయారయ్యాడు.
నీ కోడలు కూడా సిగ్గు శర మొదలి మీ కులానికి అప్రతిష్ట తెస్తూ బజారున పడింది. కొడుకు కోడలు చేస్తున్నవి ధర్మ విరుద్ధ పనులు, మహాపాతకం చేస్తున్నారు వాళ్ళు. మతం తరపున దైవం తరపున మేము ఆజ్ఞాపిస్తున్నాం, ఇలాంటి తప్పుడు పనులు ఆపేయమని చెప్పు. వినకపోతే ఇంట్లోంచి వెళ్ళగొట్టు. ఇదే చివరి మాట. నీ ఇంట్లో ఇలాంటి పనులు జరగడానికి వీల్లేదు. పెద్దలు మీరింతగా చెప్పాక తప్పకుండా వాళ్ళతో ఆపిస్తానయ్యా. ఏదో పిల్లలు, వాళ్ళని శపించకండి బాబయ్యా, శపించకండి. నీ మంకుపట్టు నీదేనా జ్యోతిబాబు? మనకు తగని పనులు మానుకోవా? కూటికి గుడ్డకు రాని ఈ బడులు మూసేయిరా. కూటికి గుడ్డకి లేనోళ్ళ కోసమే మేం బడులు తెరిచింది బాపూజీ. మా కూటి కోసం గుడ్డ కోసం కాదు. అణగారిన వర్గాల చదువుల కోసం, వారి బతుకుల కోసం మా జీవితాలు అంకితం చేశాం. మధ్యలో మా ఆశయం నుండి పారిపోలేం. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నారురా పెద్దలు. నలుగురు నడిచే బాటను వదిలి కొత్త బాట వేస్తానంటే లోకరీతి ఒప్పుకోదు. లోకంతో నాకు పనిలేదు. పని పాట లేకుండా మంది మీద బతికే ఆ పూజారి వర్గంతోనూ నాకు పనిలేదు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవ్వరికీ జవాబుదారిని కాను. మా లావు అంతరాత్మ నీకే ఉందండి. ఊరి పెద్దల్ని కాదని, కన్న తండ్రిని కాదని ఎందుకోసం రా ఈ మొండితనం? నాది మొండితనం కాదు. మోడు బ్రతుకులు చిగురించడం కోసం, తమకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించే తరాన్ని తయారు చేయడం కోసం. ఒక్క మాట సూటిగా చెప్పు. మీకు నేను కావాలా? ఆ దిక్కుమాలిన బడులు కావాలా? ఏ దిక్కు లేని వారికి దిక్కును చూపించే బడుల వైపే నా పయనం బాపు. నీ మాటను కాదన్నందుకు నన్ను సావిత్రిని క్షమించు బాబు. సావిత్రి, బట్టలు పుస్తకాలు సర్దు, మనం వెళ్ళిపోతున్నాం. సోదరుల పిల్లల దాహం
వెలుగుల కోసం. యావన్ మందికి తెలియజేయనిది ఏమనగా, ఆడకూతుళ్ళ చదువుల కోసం కష్టపడుతున్న జ్యోతిబా పూలే గారి శ్రమను గుర్తించి మన పూనాలోని మిశ్రమవాడలో 16 నవంబరు 1852న ప్రభుత్వం వారు ఘనంగా సన్మానం చేస్తున్నారు. ప్రజలంతా పాల్గొనవలసిందిగా కోరడమైనదహో. పూనా అబ్జర్వర్ పత్రికా కథనం. స్త్రీల విషయంలో ప్రశంసనీయమైన కృషి చేసిన జ్యోతిబాను ప్రభుత్వం 200 రూపాయల శాలువాతో ఘనంగా సత్కరించనుంది. వారి విశేష సేవలు లండన్లోని డైరెక్టర్స్ బోర్డు సభ్యులందరి ప్రశంసలు పొందాయి. జ్ఞానప్రకాష్ పత్రికా కథనం. మహిళా జన ఉద్ధారకుడు జ్యోతిబాకు ఘన సత్కారం. పట్టణ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ప్రభుత్వ ఉత్తర్వులను పూనా కళాశాల ప్రిన్సిపల్ మేజర్ కాండీ చదివి జ్యోతిబాను ఇప్పుడు ఘనంగా సత్కరిస్తారు. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ స్త్రీ విద్య కోసం బడులను స్థాపించి శూద్రులు, అతిశూద్రుల కోసం జ్యోతిబా విశేషంగా కృషి చేశాడు. పెద్ద సంఖ్యలో బడులను పెట్టి వారిని విద్యావంతులను చేసిన జ్యోతిబా అన్ని విధాలా ఈ సత్కారానికి అర్హుడు. పెద్దలకు నమస్కారం. నన్ను నా అంతరంగమే నడిపిస్తోంది. దేవుని దృష్టిలో మానవులంతా సమానమే. అన్నీ అందరికీ సమానంగా అందాలి. సనాతనుల నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ఎందరో బ్రాహ్మణ సంస్కరణవాదులు నాకు సహాయపడ్డారు. అందరికీ నా ధన్యవాదాలు. ఇదిగో రామోసి, నువ్వు చేసేది దైవ కార్యం. మతాన్ని, దేవుణ్ణి, దైవస్వరూపులైన బ్రాహ్మణోత్తములను ప్రశ్నిస్తూ బడులు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నాడు జ్యోతిరావు పూలే. దొండేరాం, నువ్వు రామోసీకి తోడుగా ఉండు. గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేయండి. కాలో చెయ్యో ఇరిసేయమంటారండి? మీ ఇద్దరికి చెరో 1000 రూపాయలు ఇనాం ముట్ట చెప్తాం. అసలు మనిషినే. హత్య అండి, గట్టిగా అరవకు. ఎవరంటారా దీన్ని హత్యని? దైవస్వరూపులైన మేమే ఆజ్ఞాపిస్తున్నాం. ఇది పుణ్యకార్యం. ఇందులో పాపమేమీ లేదు. ఇదిగో భయానా. ఏవండి, బాగా పొద్దుపోయింది. ఆ రాసేదేదో రేపు కూడా రాయొచ్చు. ఈ పాలు తాగి పడుకోండి. నిద్ర కాస్తే ఆరోగ్యం చెడుతుంది. ఇదిగో నీకు చెప్పానే, తృతీయ రత్న నాటకం చివరిలో ఉంది. పుట్టబోయే బిడ్డకు దోషం ఉందని రైతు దంపతుల్ని నిలువు దోపిడీ చేసిన ఆ పూజారికి ఎలా బుద్ధి చెప్పారేంటి? శాంతి పేరుతో బ్రాహ్మణులంతా రైతు కష్టార్జితాన్ని విందు భోజనంగా బుక్కుతుండగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ పెద్ద మనిషి వస్తాడు. ఆయన లేవనెత్తిన శాస్త్ర చర్చతో వాళ్ల బండారం బయటపడుతుంది. ఆ పెద్దాయన రాత్రి బడిలో చదువు నేర్చుకోమని రైతు భార్యను ఒప్పించడంతో నాటకం పూర్తవుతుంది. ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకునే దొంగ ఆచారుల భరతం పడుతున్నారన్నమాట. ఎవరు? ఎవరది? మిమ్మల్నే? ఎవరక్కడ? ఎవరది? ఎవరు మీరు? ఎందుకొచ్చారు ఇక్కడికి? చివరిసారిగా దేవుణ్ణి తలుచుకోండి. ఈ రోజు మీ సావు ఖాయం. మిమ్మల్ని చంపడానికే వచ్చాం. ఎందుకు మమ్మల్ని చంపాలి? మేమేమన్నా మీకు అపకారం చేశామా? చంపాలంటే అపకారం వేసే ఎక్కర్లా. దండిగా డబ్బులిచ్చారు, అది సారు మిమ్మల్ని చంపేయటానికే. మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు. మీకు ఏ కష్టమూ కలిగించలేదు. అలాంటి మమ్మల్ని చంపమని పంపారు వాళ్ళు. మమ్మల్ని చంపితే మీకు ఎంత లాభం? మనిషికి 1000 రూపాయలు.
ఏ శూద్రుల జీవితాలు, ఏ పేదల జీవితాలు పైకి రావాలని కష్టపడుతున్నామో ఆ పేదలే మమ్మల్ని చంపుతామంటే సంతోషంగా చనిపోతాం. మా చావుతో మీ జీవితాలు బాగుపడతాయంటే తప్పక మమ్మల్ని చంపేయండి. చంపటానికి వచ్చామంటే చంపమంటూ మోకరెళ్ళిన మీరు మామూలు మనుషులు కారయ్యా. ఇంత మంచోళ్ళని చంపమని పంపించారంటే వాళ్ళు ఎలాంటోళ్ళో తెలిసిందా రామోసే? ఈ లోకంలో ఆ దొంగ నాయాలకు బతికే హక్కే లేదు. పదదోండేరావు వాళ్ళనే వేసేద్దాం. ఆగండి మిత్రులారా, మీరెవ్వరినీ చంపనక్కర్లేదు. మిమ్మలను పంపిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనివాడు. వాళ్ళను క్షమిద్దాం. క్షమించటమే ఉత్తమ ప్రతీకారం. సావిత్రి, ఈ మిత్రులు ఇక మీదట మన కుటుంబ సభ్యులు. ఎప్పుడు తిన్నారో ఏమో, వీరిని తీసుకెళ్ళి ఏమైనా పెట్టు. క్షమించండి తాత్యా సాహెబ్. కఠినాత్ములను సైతం ఆదరించే మీరు మనుషులు కాదు. కఠినాత్మలను సైతం ఆదరించే మీరు మామూలు మనుషులు కారు. క్షమించండి తాంచా సాబ్, క్షమించండి, మమ్మల్ని క్షమించండి. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. బ్రతికుండటమే నేరం వితంతువులకిది సారం. జీవశవాలు విధవలు అలా చేశారు వెధవలు. జీవశవాలు విధవలు అలా చేశారు వెధవలు. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. ఆస్తిలో వాట అడగకుండా సహగమనాలు. మనిషిని నిలుగున తగలెట్టి చూశారు చోద్యాలు. ఆస్తిలో వాట అడగకుండా సహగమనాలు. మనిషిని నిలుగున తగలెట్టి చూశారు చోద్యాలు. తిరగబడిత జరిగింది సహగమనాల రద్దు. మతం వంకతో పెరిగిన హింసకు ఆకాశమే హద్దు. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. గుండు గొరగడం, పస్తు పెట్టడం, లొంగదీయడం, కడుపు చేయడం, కూతులాడడం, కోస పెట్టడం, పరువు పేరుతో కడుపు కోయడం. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. జ్యోతిబా, జ్యోతిబా, తలుపు తెరు. ఏంటి మిత్రమా, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావు? ఇంట్లో అందరూ క్షేమమేనా? వారిని ఇంట్లోకి రానివ్వండి. గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నారు. మిత్రమా, ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. పెద్ద ఆపద నుండి గట్టెక్కిస్తావనే ఆశతో వచ్చాను. ఆపద? అవును, ఆపదే. నాకు కాదు, ఒక వితంతువుకు. కులకర్ణి గారి ఇంటి నుండి ఆమెను తీసుకొచ్చాను. ఏది ఆమెక్కడ శాస్త్రి గారు?
బయట క్రీనీడలో ఉంచాను. ఆమెకు వచ్చిన కష్టమేమీ లేదు. అసలు విషయం చెప్పు. ఆమె కులకర్ణి గారి కుటుంబంలో మనిషి, బాల వితంతువు, గర్భవతి అయింది. కారకులు ఎవరో కూడా తెలుసు. ఎవ్వరూ ప్రశ్నించరు, వారిని శిక్షించరు. గర్భస్రవానికి వీలు కాని స్థితి. పరువు పేరుతో ఆమెన్నా చస్తుంది, లేదా వాళ్ళన్నా చంపేస్తారు. దిక్కుతోచక ఇలా తీసుకొచ్చాను. మంచి పని చేశావు. ఆమెను కొన్ని రోజులు రహస్యంగా మన ఇంటి వద్దే ఉంచితే. రహస్యంగా ఎందుకు? అందరికీ తెలిసేలా బహిరంగంగానే ఉంచుదాం. ఉంచటమే కాదు, పురుడు కూడా మనమే పొద్దాం. జ్యోతిబా, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే మీరు సమాజానికి ఎదురీదుతున్నారు. మళ్ళీ ఇది కూడానా? మీ పేకల మీదకు తెస్తారు వాళ్ళంతా. నేనెవ్వరికీ భయపడను, ఒక్క నా అంతరాత్మకు తప్ప. అసలు ఈ సమస్యకు మూలం మా వాళ్ల మాదిరి ఆమెకు మరో పెళ్లి చేసి గౌరవప్రదమైన జీవితం ఇవ్వకపోవటమే. నాకు కర్తవ్యం గోచరించింది. మనం శూద్రులు, అతిశూద్రులకు మాత్రమే కాదు సేవ చేయాల్సింది. నిస్సహాయత, అణిచివేత ఎక్కడ ఉన్నా మన అవసరం అక్కడ ఉంది. మిత్రమా, నువ్వు మా గురించి ఆందోళన పడకు. సావిత్రి, నా సంకల్పానికి నీ చేదోడు కావాలి. రేపటికి ఊయల సిద్ధం చెయ్యాలి మనం. అవ్వా అవ్వా, ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! ఆ కులకర్ణి ఇంట్లో ఆ పాపిష్టి ముండను పీక నొక్కి పారేయకుండా ఎలా ఊరుకున్నారండి? చేరగా అప్రాచురాలు ఆ కులభర్షుడింటికే చేరాలా? మన పరువేం కావాలి, మన ప్రతిష్టేం కావాలి? చ అవ్వా, ఈ కరపత్రం చూడండి. ఈ లోకానికి అంతిమ గడియలు వచ్చేసాయి. వినాశకాలే విపరీత బుద్ధి. ముందు దాంట్లో ఏముందో చదివేడువు, ఆ తరువాత శాపనార్థాలు పెడుదువు గాని. గర్భవతులైన ఓ వితంతువుల్లారా, భయపడకండి. మీకు తోడ్పడటానికి ఇక్కడ ఒక శరణాలయం ఉంది. దానిలో రహస్యంగా పురుడు పోసుకునే వెళ్ళవచ్చు. లేని పక్షంలో శరణాలయమే మీ బిడ్డల సంరక్షణ బాధ్యత స్వీకరిస్తుంది. మా శరణాలయ విలాసం. ఈ కరపత్రాలే కాదు, పూనా అంతా గోడపత్రికలు కూడా అంటించేశారు. ఊరంతా ఒకటే రచ్చ రచ్చ. ప్రియమైన క్షురకుల్లారా, మనసు పెట్టి నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. తరతరాలుగా క్షురక వృత్తికి అంకితమైన మన బ్రతుకులు ఎంత హీనంగా ఉన్నాయో మనల్ని చూసినా, మన ఇళ్లని చూసినా, మన పిల్లల్ని చూసినా అర్థమవుతుంది. మనల్ని మనుషులుగా చూడని బ్రాహ్మణ పూజారి అధికార వర్గం చదువుకు మనల్ని దూరం చేశారు. గౌరవంగా బ్రతికే హక్కు లేకుండా చేశారు. మనం మనుషులమని, మనకు మనస్సు ఉన్నదని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీరు ఏ బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినా ఒకరో ఇద్దరో బ్రాహ్మణ వితంతువులు పరదాల చాటును, గోడల వెనుకో తారసపడుతూనే ఉంటారు. వైధవ్యం వారు చేసుకున్న పాపం కాదు. విధవలైన పాపానికి వారికి గుండు గొరిగించి అవమానిస్తూ ఉంటారు. ఆ అభాగ్యుల ఆత్మగౌరవం నిలబట్టే మహద్భాగ్యం మీకు లభించింది. మీకు తెలుసు, నేను ఒక శరణాలయం స్థాపించి గర్భం దాల్చిన వితంతువులను ఆదుకుంటున్న సంగతి. ఎందరో అక్కడ పురుడు పోసుకుంటున్నారు. తల్లి పిల్లల ఆలనా పాలన మనమే చూస్తున్నాం. ఈ మాత్రం మానవత్వాన్ని కూడా భరించలేని ఛాందసవాద మతశక్తులు అడుగడుగునా మనల్ని అడ్డుకుంటున్నారు, ఆటంకపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. పత్రికల్లోనూ సభలు సమావేశాలు పెట్టి నన్ను, మన కార్యకర్తలను సంఘ బహిష్కరణ చేయాలని రెచ్చగొడుతున్నారు. ఈ ఉడత ఊపులకు మనం బెదరం. ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. వాళ్ళ ఆగడాలు ఆపే వరకు మనమే వాళ్లకు సేవలు చేయటం బహిష్కరిద్దాం. వితంతువులకు గుండు గొరగటం ఇక మీదట మానేయండి. అందుకు అంగీకరించని కుటుంబ సభ్యులకు కూడా క్షౌరాలు, గడ్డాలు చేయటం మానేద్దాం. మన ఆత్మ గౌరవంతో పాటు అమాయక బ్రాహ్మణ వితంతువుల ఆత్మగౌరవం కాపాడదాం. శిరోముండనం శిరోముండనం మన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి క్షవరాలు, గడ్డాలు క్షౌరాలు, గడ్డాలు ఇక మేం చేయం. శిరోముండనం
అబ్బా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. మన ఇళ్లలో పెద్దల మూర్ఖత్వం మన చావుకొచ్చింది. ఆ పూలే చెప్పే దాంట్లో నాకేమీ తప్పు కనిపించట్లేదు. ఆ మాట గట్టిగా అనకు. ఇంట్లో ఇక మనకింత పిండం పెట్టే దిక్కే ఉండదు. ఆడముండలకు గుండు గొరికితే ఎంత, గొరకపోతే ఎంత? మన పెద్ద ముండా వాళ్ళు పంతాలకు పోయి వాళ్ళు సన్యాసులవుతున్నారు, మనల్ని సన్యాసుల్ని చేస్తున్నారు. ఇంకో ప్రారంధం వచ్చి పడింది. కొందరి ఇండ్లల్లో శాస్త్రులు, శర్మలు, అవధానులు, ఆచార్యులు మంగళి పొదలు సిద్ధం చేస్తున్నారట. అదొక్కటే ఇక మిగిలింది. సంధ్యవార్చటాలు మానేసి క్షవరాలోయ్ గడ్డాలోయ్ అంటూ ఇల్లిల్లు తిరుగుతారు కామోసు. ఏమైనా మన ఇళ్లల్లో మనం ఒక పట్టు పట్టాల్సిందే. విధవల గుండుగోల వదిలేయండి మహాప్రభో, మేము సన్యాసుల్లా తిరగలేక చస్తున్నాం అని చెప్పాల్సిందే. మామగారు, మీరస్సలు ఆహారం తీసుకోవడం లేదు. బాబా నా మీద బాగా కోపం పెట్టుకున్నాడు సావిత్రి. ఇదంతా దాని ప్రతిఫలమే. జ్యోతిబాబు, నువ్వు ఎప్పుడు నీకోసమే నువ్వు బతుకుతావు. కన్న తండ్రి కోసం ఒక్కటి కూడా నువ్వు చెయ్యలేదు. బాబూజీ, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. మేము కొన్ని విలువల కోసం, ఆదర్శాల కోసం బతుకు పోరాటం చేస్తున్న వాళ్ళం. వాటిని వదులుకోలేం. వాటికి లోబడి ఏ పనికైనా మేం సిద్ధం. నీ భార్య నా మాట మన్నిస్తానని వాగ్దానం చేసింది. నువ్వు కూడా వాగ్దానం చెయ్యి. పిల్లా జల్లా లేని ఇల్లు ఇల్లే కాదు, పిల్లల కోసం ఈ వృద్ధిని చివరి కోరిక తీర్చు. రెండో పెళ్లికి అంగీకరించరా? పిచ్చి సావిత్రిబాయికి నా మీద వల్లమాలిన ప్రేమ, మీ మీద ఎనలేని గౌరవం. అందుకని సంతోషంగా మీకు మాట ఇచ్చింది బాబూజీ. కేవలం పిల్లల మిషతో రెండో పెళ్లి అనైతికం, పరమ నీచం బాబా. పిల్లలు పుట్టకపోవటానికి కారణం స్త్రీలే కాదు, పురుషుల వల్ల కూడా జరగవచ్చు. అందుకు స్త్రీలను బాధ్యులను చేయటం దుర్మార్గం బాబూజీ. భర్త వల్ల సంతానం లేదని భార్య మరో వివాహం చేసుకుంటే ఆ భర్త ఎంత క్షోభను అనుభవిస్తాడో స్త్రీ కూడా అలాగే అవమానంగా భావిస్తుంది. ఇది ఎవ్వరూ ఆలోచించరు. రే, నువ్వు మూర్ఖుడివి. నీ మాట నీదే, దేవుడు చెప్పినా వినవు. నేను పలికే ప్రతి మాట దేవుని తరపున మాట్లాడే మాటే బాబూజీ.
నాన్నగారి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలి. బ్రాహ్మణుల్ని పిలవాలి. ఎవ్వరినీ పిలవక్కర్లేదు. వాళ్ళు చేసే కర్మకాండ మీద, వారు చదివే మంత్రాల మీద నాకు నమ్మకం లేదు. నేను చెప్పిన పద్ధతుల్లోనే ఏర్పాట్లు చేయండి. కాకులకు కాదు పిండాలు వేయాల్సింది. బేదలకు, వికలాంగులకు తృప్తిగా భోజనం పెడతాను. పేద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంచుతాను. వారి చిరునవ్వుల్లోనే మా నాన్నను మనసారా చూసుకుంటాను. మదిలో పదిలంగా దాచుకుంటాను. ఏమండి, మామగారు చనిపోయాక ఆయన చివరి కోరికను మనం తీర్చలేదన్న బాధ నాకు నిద్ర పట్టనివ్వడం లేదు. అవును సావిత్రి, ఆయన కోరుకున్నట్లు పిల్లల కోసం మరో పెళ్లిని తిరస్కరించాం కాని పిల్లలంటే మనకు మాత్రం ఇష్టం లేదా? మామగారి కోరిక తీర్చలేకపోయినా మరో పని చేద్దామండి. మనం ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుందామండి. ఇప్పుడు మనం పెంచుతున్న పిల్లలందరూ మన పిల్లలేగా సావిత్రి. మరో పిల్లవాడి దత్తత అవసరమే ఉంది. మీరు చెప్పేది నిజమే. అందరూ మన పిల్లలే. కాని పెరిగిన తరువాత ఎవరి దారి వారు చూసుకుంటే మనం నివారించలేం కదా. మనకు తోడుగా మన ఆశయాల కోసం మీరు ప్రారంభించిన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి మన వారసుడంటూ ఒకడుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అలా చేస్తే మన అవసాన దశలో మన బాగోగులు చూసే ఒక ఆసరా, గొప్ప ఓదార్పు కదండి. పిచ్చి సావిత్రి, జగమంత కుటుంబమైన మనకు మరో పిల్లవాడి దత్తత సరే, నీవింతగా కోరితే నేను కాదనేదేముంది? నా కోసం నీ సమస్తాన్ని త్యాగం చేసిన దానివి. నీ ఈ చిన్ని కోరిక తీర్చకపోతే నీ ప్రాణ స్నేహితునిగా ఎలా మనగలుగుతాను? సరే, ఆ ఏర్పాటేదో నువ్వే చెయ్యి. అయితే మరెవరో ఎందుకు? మన ఆశ్రమంలో బ్రాహ్మణ వితంతువు కాశీబాయికి నేనే స్వయంగా పురుడు పోశాను. పండంటి బిడ్డడు పుట్టాడు. ఆమె ఆ బాబుని తీసుకువెళ్లే స్థితిలో లేదు. ఆ బిడ్డను చట్టప్రకారం మనమే దత్తత తీసుకుందాం. పిల్లవాణ్ణి కూడా ఎంచుకున్నావు. మరి పేరేం పెట్టావేంటి? అన్నీ నేనే చేస్తే అయ్యవారు మీరు చేసేదేమిటి? ఆ నామకరణం మీ పనే. సరే, అధికారయుతంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల దత్తపుత్రుడి పేరు యశ్వంత్. యశ్వంత్ ఎంత మంచి పేరు! మరింక ఆలస్యం చెయ్యొద్దు. మిత్రులందరికీ కబురు పెట్టండి. రేపే ఆ ముచ్చట కాస్త కానిచ్చేద్దాం. ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి. మనిషి కోసం, మంచి కోసం, భావితరం ఉన్నతి కోసం. మనిషి కోసం, మంచి కోసం, భావితరం ఉన్నతి కోసం. కులాల గీతలు దాటుకొని సమానత్వమే దైవమని. కులాల గీతలు దాటుకొని సమానత్వమే దైవమని. ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. జ్యోతిబా మదిలో ఒకటే వేదన, దానికి పుట్టిన శిశువే కదా సత్య శోధన. జ్యోతిబా మదిలో ఒకటే వేదన, దానికి పుట్టిన
పుట్టిన శిశువే కదా సత్యశోధనా జ్యోతిబా పూలే దీక్షాధారణ సత్యశోధనా సమాజ స్థాపన సత్యశోధనా సమాజ స్థాపన ప్రజలారా ప్రశాంతంగా కూర్చోండి. మన అందరి ప్రియతమ నాయకుడు జ్యోతిరావు పూలే అధ్యక్షతన పెద్దలు వినాయక్ బాబూజీ బండార్కర్, వినాయక్ బాబూజీ డెంగాల్, సీతారాం సకరాం డస్సర్ లాంటి బ్రాహ్మణ మిత్రుల సహకారంతో సత్యశోధక్ సమాజ్ ఏర్పడింది. అధ్యక్షులుగా మరియు కోశాధికారిగా జ్యోతిరావు పూలే గారు ఎన్నికయ్యారని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి జ్యోతిరావు పూలే గారు ప్రసంగిస్తారు. ప్రజలారా, ప్రజలంతా ఒకే దేవుని బిడ్డలు. దేవుడే వారి తల్లిదండ్రి. తల్లిదండ్రులను సమీపించడానికి మధ్యవర్తి అవసరం లేనట్టే దేవునికి మనిషికి మధ్య పురోహితుడు లేదా ఏ ప్రవక్త అవసరం లేదు. మన ఈ సత్యశోధక్ సమాజ్లో బ్రాహ్మణుల నుండి మహర్లు మంగుల వరకు అందరికీ సభ్యత్వం ఉంటుంది. మనం శూద్రులను అతి శూద్రులను పురాణాల ప్రభావం నుండి తప్పించాలి. మనుషులందరూ సమానమనే స్పృహను కలిగించాలి. మానవ హక్కులు తెలియచేయాలి. మన వ్యతిరేకులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. మరాఠాలో ప్రార్థనలు భగవంతునికి అర్థం కావట, సంస్కృతంలో మంత్రాలు చదివితేనే ఫలితాలు వస్తాయట, పూజాధికాలకు వారిని పిలవకపోతే సర్వనాశనమవుతారట. వారికి నేను సూటిగా జవాబు చెప్తున్నా. దేవునికి అన్నీ తెలుసు, అన్ని భాషలు తెలుసు. ప్రపంచ భాషలన్నింటిలోనూ పూజించుకోవచ్చు. సంత్ తుకారాం, సంత్ నామదేవ్, ఏక్నాథ్, చాకామిళ్ళి, నవతామాలి వంటి వారి ప్రార్థనలు దేవుడు విన్నాడుగా. మధ్యలో వీరి పైరవీలెందుకు? ఇప్పటికే ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం ఉన్నాయి కదా. మళ్లీ ఈ సత్యశోధక్ సమాజ్ ఎందుకు అనే ప్రశ్న ఒకటి ఉంది. ఇలాంటి సంస్థలు భగవద్గీత, వేదాల్లో తమ పూర్వీకులు చెప్పిన రాజకీయాలే వారు ఆధునికం చేసి మన మీద రుద్దుతున్నారు. నా దృష్టిలో భగవద్గీత ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు కాపాడే ఒక రాజకీయ పత్రం. నేను వేద ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. పారమార్థిక సుఖం కన్నా సంఘ సుఖమే మనకు ప్రాధాన్యత. మనకు చాతుర్వర్ణ వ్యవస్థపైన, దుర్మార్గమైన కుల వ్యవస్థపైన నమ్మకం లేదు. మనం దిగువ నుండి ప్రజల్లో పనిచేస్తాం. నిత్య జీవిత సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం. అందుకు ఈ కార్యక్రమాలు అమలు చేద్దాం. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తువుల వాడకం ప్రోత్సహించాలి. బ్రాహ్మణ పురోహితుల ప్రభావాన్ని ఏ మాత్రం అనుమతించకూడదు. తక్కువ ఖర్చుతో పురోహితులు మంత్రాలు లేకుండానే మనకు నచ్చిన భాషలోనే వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకుందాం. మూఢనమ్మకాల నుండి జ్యోతిష్యం, జాతకాలు, దయ్యాలు, భూతాలు వంటి నమ్మకాలను పటాపంచలు చేయాలి. విగ్రహారాధనలు తిరస్కరించాలి. భగవంతుడిపై పితృభావం, తోటి మానవులపై సోదరభావం కలిగి ఉండాలి. రైతుల దైనందిన సమస్యలు, అప్పులు, దావాల కష్టాలకు బ్రాహ్మణ పురోహితులు ఎలా కారకులో వివరిద్దాం. ఉన్న కొద్ది పంటను షావుకారులు, పురోహితులు ఎలా దోచుకు తింటున్నారో వివరిద్దాం. న్యాయం, మతం స్వరూపాలు తెలియాలంటే మనం చదువుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతు సమూహాలే మన కార్యక్షేత్రాలు. మన ఆట, పాట, మాటలతో ప్రజల్ని చైతన్యపరచాలి. సత్యశోధనే మన కర్తవ్యం. నిత్యబోధనే అందుకు మన ఆయుధం. సత్యశోధక్ సమాజ్ వర్ధిల్లాలి! సత్యశోధక్ సమాజ్ వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి! అన్నకు మొన్న మంగళోళ్లతో గడ్డాలు, క్షవరాలు బంద్ చేయించాడు. ఇప్పుడు మన బొచ్చలో బొమ్మరాయి కొట్టాడు. పూనా మొత్తం ఒకటే గోల. వ్రతాలు, వడ్యాలు, ముహూర్తాలు, కర్మకాండలు, శాంతులు, వాస్తులు ఇక మన బ్రాహ్మణులు చెయ్యనక్కర్లేదట. అన్నీ ఆ శూద్రులే చేసేసుకుంటారట.
అంటారంటారేంటయ్యా శాస్త్రులు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. మొన్న పూలే ఇంట్లో బ్రాహ్మణుడు లేని హిందూ వివాహాన్ని తానే స్వయంగా చేసేశాడు. వాళ్ళు చేసే రెండో పెళ్లి ప్రయత్నాలకి మనం చేయాల్సినవన్నీ చేశాం. పెళ్లి కూతురు వాళ్లను, పెళ్లి కొడుకు వాళ్లను బెదిరించాం. పెళ్లి కొడుకుపై పుకార్లు కూడా లేవదీశాం. పూలే బంధువులను కూడా హెచ్చరించాం. దాదాలను కూడా తీసుకెళ్ళాం. ఏమైంది? పోలీసులను పిలిపించి పంచెలూడేలా మనల్ని ఉరికించాడు ఆ కులభ్రష్టుడు. ఇదంతా కిరస్తానీ మతంలోకి కలిపేసే కుట్రని కూడా బుకాయించాం. ఏం లాభం లేదు. ఇక మన ఉద్దండ పిండాల్ని రంగంలోకి దింపాల్సిందే. ఆ పూలేగాడిని, ఆ సత్యశోధక్ సమాజ్ను కోర్టుకిచ్చి ముప్పు తిప్పలు పెట్టాల్సిందే. మనం మంత్రాలు చదవని పెళ్లి ఒక పెళ్ళే. ఆ పెళ్లిళ్ళు పెటాకులయ్యేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు. మరప్పటిదాకా మన దక్షిణలు, సంభావనలు, స్వయంపాకాలు, దానాల మాటేమిటి? ఆ ఉపాదానాల కోసం వెళితే ముఖాల మీద తలుపులు వేస్తున్నారు. బ్రాహ్మణ కోసం ఊరికే పోతుందా? ఆడు ఆ పూలేగాడు సర్వనాశనమైపోతాడు. సైలెన్స్, సైలెన్స్. ఘనత వహించిన బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి గారు బెంచి మీదకు వస్తున్నారు. సైలెన్స్. ఒత్తూరు గ్రామ నివాసి బాలాజీ కేసాజీ పాటిల్ కేసు నంబర్ 23/75/354 విచారణ ప్రారంభమవుతుంది. బ్రాహ్మణ హక్కులు, పూజలు, వివాహాలు జరిపే సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు అనే అభియోగంపై ఫైనల్ హియరింగ్ ప్రారంభించవలసిందిగా అప్పీల్సుదారుల బ్రాహ్మణుల న్యాయవాది మహదేవ్ చిమ్నాజీ ఆప్టే గారు మీ వాదన వినిపించండి. థ్యాంక్ యూ మిలాట్. యువర్ ఆనర్, అప్పీల్దారులు వంశపారంపర్యంగా బ్రాహ్మణ జోషీలు. ప్రతివాది కేసాజీ పాటిల్ గారి ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరిపించే హక్కు గలవారు. ఇతరులు ఆ పనులు చేయడం వలన బ్రాహ్మణ హక్కులకు భంగం వాటిల్లింది. కాబట్టి పాటిల్ గారి ఇంట్లో వివాహానికి అయిన ఖర్చులో బ్రాహ్మణ భాగానికి చెందిన పైకం బ్రాహ్మణులకు చెందవలసింది. అబ్జెక్షన్ మిలాడ్. పాటిల్ గారి ఇంట్లో జరిగిన పెళ్లి బ్రాహ్మణ నిర్ణీత శాస్త్ర పద్ధతిలో జరగలేదు. ఏ విధమైన పురోహితుడు లేడక్కడ. పెళ్లికి ముందు చేసే వినాయక పూజ కూడా లేదక్కడ. వధూవరులు పూలదండలు మార్చుకోవడం తప్ప మరి ఏ తతంగమూ జరగలేదు. ఎవరికీ దక్షిణ ఇవ్వలేదు. అందుచేత అప్పీల్దారులైన బ్రాహ్మణ పురోహితుడికి ఏ విధమైన ప్రతిఫలం చెల్లించే ప్రసక్తి రానేరాదు. ఇక హక్కుల ఉల్లంఘన ప్రసక్తే లేదు. యువర్ ఆనర్, మీ అనుమతితో అప్పీల్దారుల వకీల్ గారు ఆప్టే గారిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. ఓకే, ప్రొసీడ్. పాటిల్ గారి ఇంట్లో జరిగిన దానిని అప్పీల్దారులు వివాహముగా గుర్తిస్తున్నారా? శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు నిర్వహించనిది అసలు పెళ్లే కాదు. అదసలు పెళ్లే కాకపోతే బ్రాహ్మణ దక్షిణ కోసం ఇక్కడ దాకా ఎందుకొచ్చినట్లో సెలవిస్తారా ఆప్టే గారు? మేము దాన్ని పెళ్లి అనడం లేదు. మీరు పెళ్లిగా ప్రకటిస్తున్నారు కాబట్టి మాకు చెందాల్సిన బ్రాహ్మణ భాగం డిమాండ్ చేస్తున్నాం. నోట్ దిస్ పాయింట్ మిలాడ్. అసలు పెళ్లిగా గుర్తించిన దానిలో బ్రాహ్మణ భాగం అడగడం ఏమాత్రం న్యాయసమ్మతం కాదు. గౌరవనీయ ఆప్టే గారు, మీరు చెప్పే శాస్త్రంలో ఎన్ని విధాలైన వివాహ పద్ధతులున్నాయి? 8 రకాల పెళ్లిళ్లున్నాయి. ఆ 8 రకాల పెళ్లిళ్ళు బ్రాహ్మణులే నిర్వహిస్తారా? వారు లేకుండా కూడా జరుగుతాయా? బ్రాహ్మణులు లేకుండా కూడా కొన్ని రకాల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అక్కడ కూడా మీ బ్రాహ్మణ భాగం క్లెయిమ్ చేసి ఎక్కడన్నా సాధించుకున్నారా? మీది వితండ వాదన. ఆప్టే గారు, నాదకర్ణి గారి ప్రశ్నకు జవాబు చెప్పండి. నాదకర్ణి గారి ప్రశ్న ఈ కేసుకు వర్తించదు మిలాడ్. క్రింది కోర్టు తీర్పును ఇప్పటి వరకు విన్న మీ వాదనలను సావధానంగా పరిశీలించి తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. సైలెన్స్, సైలెన్స్. న్యాయమూర్తి గారు వస్తున్నారు. ఒత్తూరు కేసు పూర్వపరాలు, వాదీ ప్రతివాదుల వాదనలు, క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిశితంగా పరిశీలించిన పిమ్మట క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాం.
వివాహం ఇదే విధంగా వీరితోనే జరపాలని ఎక్కడా ఎవరిని నిర్బంధించలేం. వాది తరపు వాదనలో 8 రకాల పెళ్లి పద్ధతులు శాస్త్ర సమ్మతమేనని అంగీకరించినప్పుడు సత్యశోధక్ సమాజ వారు నిర్వహించే నిరాడంబర వివాహాన్ని నిరాకరించలేం. పెళ్లి తతంగాలపై బ్రాహ్మణ పురోహితులకు ఎలాంటి హక్కులు లేవు. వారికి దక్షిణలు ఇవ్వవలసిన అవసరం లేదు. పాటిల్ గారిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నాం. సత్యశోధక్ సమాజ్ వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే! జ్యోతిరావు పూలే! కార్మిక కర్షక కళ్యాణానికి చేశాడు అంకురార్పణ. సత్యశోధక్ సమాజమే పూనింది దీక్షాధారణ. కార్మిక కర్షక కళ్యాణానికి చేశాడు అంకురార్పణ. సత్యశోధక్ సమాజమే పూనింది దీక్షాధారణ. కార్మికులు కర్షకులు దేశ సంపదకు మూలాలు. కాపల కాద్దాం ఎవరైనా దించనీయక శూలాలు. కాపల కాద్దాం ఎవరైనా దించనీయక శూలాలు. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. బట్టల మిల్లులు పెద్దగా వచ్చెను. కార్మిక కష్టం గొడ్లను మించెను. గాలి వెలుతురు కనుమరుగాయను. పని గంటలకు ఇది లేకుండెను. మిత్రుడు లోఖండేతో జ్యోతిబా పెట్టెను సంఘం. మిత్రుడు లోఖండేతో జ్యోతిబా పెట్టెను సంఘం. మనుషుల్లాగా చూడాలంటూ చేశాడో పెద్ద ఉద్యమం. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. రైతు కూలీల సమీకరించి సమ్మెను గొప్పగా నడిపాడు. రుణభారం విముక్తికై ఊళ్లకు ఊళ్ళు కదిలించాడు. వేల ఎకరాలు పడావు పెట్టిన దొరలను నిగ్గదీశాడు. వాడవాడలా సంఘం పెట్టి మనోధైర్యాన్ని నింపాడు. గౌరవంగా బతికే గ్రాసం రైతులందరికీ దక్కాలంటూ పిల్లల్ని బడి కంపేలాగా స్తోమత రైతుకు ఉండాలంటూ జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. రాత్రి పనిని బంధు పెట్టెను. స్త్రీలు పిల్లల చాకిరి తగ్గెను. సెలవు దినాన్ని సాధించెను. వేతనాలు గ్యారెంటీ చేసెను. అడ్డగోలుగా పని తొలగించే దుర్మార్గాన్ని ఆపించెను. అడ్డగోలుగా పని తొలగించే దుర్మార్గాన్ని ఆపించెను. మేస్త్రీల గుమస్తాల దందాగిరికి స్వస్తి పలికెను. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. మద్యం షాపులు ఆపాలంటూ తప్పుడు తూకం పోవాలంటూ పిల్లలతో పని తగదని అంటూ పశువులు సైతం బతకాలంటూ కార్మిక కర్షక కళ్యాణానికి నడుం బిగించెను జ్యోతిబా. పల్లె పట్టణమెంతైనా సత్యశోధనే జ్యోతిబా. సత్యశోధనే జ్యోతిబా. సత్యశోధనే జ్యోతిబా. సత్యశోధనే జ్యోతిబా. సత్యశోధనే జ్యోతిబా.
గుడ్ మార్నింగ్ మిస్టర్ హంటర్. నా పేరు జ్యోతిరావు గోవిందరావు పూరి. నేను ఓ చిరు వర్తకుని, రైతును. పూనా మున్సిపల్ కమిషనర్గా కూడా ఉన్నాను. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ జ్యోతిరావు పూలే. మిమ్మల్ని మీరు ప్రత్యేకించి పరిచయం చేసుకోవాలా? మీ గురించి, మీ గొప్ప గొప్ప సేవల గురించి ఎంతో విని ఉన్నాము. మన ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ మీ విలువైన సూచనలను, సలహాలను ఆహ్వానిస్తోంది. థ్యాంక్ యూ మిస్టర్ హంటర్. నా మాటలు మీకు అప్రియంగానే ఉండొచ్చు. నేను వాస్తవాల్నే మాట్లాడతా. అవి మీకు రుచించకపోయినా తప్పదు. నేను శూద్రులు, అతిశూద్రులు, దళితుల, మూలవాసుల గొంతుకై నా భారతదేశం తరపున మీ ముందుకొచ్చాను. మీరు చెప్పదలుచుకున్నది ఏదైనా సరే చెప్పచ్చు. ప్రతి మాట రికార్డ్ చేద్దాం. ఎలాగూ రిటన్ రిపోర్ట్ సమగ్రంగానే ఇస్తారు కదా. రైతుల నుంచి పన్నులు, సుంకాలు వసూలు చేసే మీ ప్రభుత్వం ఆ డబ్బును అగ్రవర్ణాల చదువు కోసం ధారాళంగా ఖర్చు పెడుతోంది. మా దేశ చరిత్రను బట్టి అగ్రవర్ణాల నుంచి విద్యాగంధం కింది వర్గాలకు చేరటం అనేది ఎన్ని శతాబ్దాలకైనా సాధ్యం కాదు. విశ్వవిద్యాలయాలు పెద్ద కులాల వారికి, డబ్బున్న వారికి ప్రవేశం కల్పిస్తున్నాయి. వారు మరింతగా సంపన్నులు కావటానికి అవి తోడ్పడుతున్నాయి. కింద వర్గాల కోసం ఆలోచించే వారు అసలున్నారా? వారికి పాఠశాలలు పెట్టారా? ప్రపంచం గురించి బోధించే నాదుడు కనుచూపు మేరలో లేడు మిస్టర్ హంటర్. మరి ప్రభుత్వం ప్రజల్లో అత్యధిక భాగాన్ని వదిలేసి అగ్రకులాలకే చదువు అందచేస్తే అర్థం ఏంటి? పైవారికే చదువులు, పైవారికే ప్రభుత్వ కొలువులు. వారు మళ్లీ మళ్లీ తమ తమ వారికే అవకాశాలు కల్పించుకుంటూ పోతే బడుగులు మరింత హీనమైపోరా హంటర్? ఈ పరిస్థితికి ఒక్కటే విరుగుడు. రైతు క్షేమమే పరమావధి కావాలి. ఎందుకంటే ఈ దేశంలో శూద్రులు, అతిశూద్రులే వ్యవసాయంలో సింహభాగం. అందుకే రైతు బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి హంటర్. అంతే మీ ఉద్దేశం? సూటిగానే చెప్తా మిస్టర్ హంటర్. శూద్రులు, అతిశూద్రులకు చదువుల్లోనూ కొలువుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలి. ఒక్క బొంబాయి నగరంలోనే 10 లక్షల మంది పిల్లలు ఏ విద్యా సౌకర్యం లేక గాలికి తిరుగుతున్నారు. దారిద్ర్య పరిస్థితులు, సామాజిక అణిచివేతల వల్ల అణగారిన వర్గాలు చదువుకోలేకపోతున్నారు. అందుకే ప్రాథమిక విద్యను నిర్బంధం చెయ్యాలి. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలందరికీ ప్రభుత్వమే చదువును అందించాలి. 5,000 మంది నిమ్నజాతి బాలబాలికలున్న మన పూనా పట్టణంలో కేవలం 30 మంది బాలురు మాత్రమే చదవగలుగుతున్నారు. పంతుళ్ల జీతాలు పరమహీనంగా ఉన్నాయి. 10 రూపాయల వేతనంతో నెల రోజులు ఎవరైనా ఎలా బతుకుతారు? ఏం చదువులు చెప్తారు? వారికి గౌరవంగా బ్రతికేలా జీతాలివ్వండి. బాగా చదివిన బ్రాహ్మణుల్ని గురువులుగా పెడితే మరింత బాగా చదువు చెప్తారని మీరు ఉద్యోగాలిచ్చారు. 1000 సంవత్సరాలుగా శూద్రులు, అతిశూద్రుల్ని చదువుకు దూరం చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా చదువు చెప్తారు? అందుకే నిమ్న వర్గాల్లో చదువుకున్న వారికి ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున నియమించాలి. విద్యలో వ్యవసాయం, పరిశుభ్రత, అలవాట్ల వంటి విభాగాలు ఉండాలి. వృత్తి విద్యను ప్రోత్సహించాలి. ఉపకార వేతనాలివ్వాలి. అన్ని బడుల్లోనూ బడుగుల కోసం సీట్లు రిజర్వ్ చేయాలి. మీరు చెప్పే చదువులు గుమాస్తాలను, పంతులను మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితులు మీ ప్రభుత్వానికి ఎలా గర్వకారణం అవుతాయి హంటర్? చదువు అందరి ప్రాథమిక హక్కు కావాలి. అగ్రవర్ణాల ఆధిపత్యానికి అది ఎంతమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. మాటలో ఇమడని మహాభావము, పాటలో తనది నవ్య మార్గము. మాటలో ఇమడని మహాభావము, పాటలో తనది నవ్య మార్గము. మనుషుల గౌరవ మనుగడ కోసం జీవితమంతా సంకుల సమరం. మనుషుల గౌరవ మనుగడ కోసం జీవితమంతా సంకుల సమరం. మనిషితనానికి మహాపతాక, మార్తాండుడే నీకు పోలిక. మనిషితనానికి మహాపతాక, మార్తాండుడే నీకు పోలిక. జ్యోతిబాకు ఘన సన్మానం, బొంబాయి పలికే నీ రాజనం. బొంబాయి పలికే
బొంబాయి ప్రజలారా, పెద్దలంతా మాట్లాడారు. సభ ముగింపుకొచ్చింది. ప్రజాసేవే పరమావధిగా, మానవ సేవే మాధవ సేవగా భావించిన కర్మయోగి మన జ్యోతిరావు పూలే. గత 40 సంవత్సరాలుగా పేదలు, బడుగుల కోసం తన సర్వస్వం అర్పించిన మహాత్యాగి మన జ్యోతిబా. దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తన భార్యను తీర్చిదిద్ది దేశానికి అంకితం చేశాడు. అనాథాశ్రమాలు స్థాపించాడు. రైతులను షావుకారుల, భూస్వాముల దోపిడీ నుండి రక్షించాడు. బొంబాయి, పూనా పారిశ్రామిక వాడల్లో మొట్టమొదటి కార్మిక ఉద్యమం నడిపాడు. బ్రాహ్మణ వితంతువులకు కొండంత అండగా నిలిచాడు. జ్యోతిబా బ్రాహ్మణ విరోధి కాదు. దుర్మార్గమైన బ్రాహ్మణత్వానికి అతను విరోధి. అందుకనే పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ మిత్రులు జ్యోతిబా సహచరులయ్యారు. ఇంతటి మహనీయుని మీ ఇచ్ఛానుసారంగా మహాత్మా అనే పిలుపుతో మనల్ని మనం సన్మానించుకుందాం. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వేదిక మీద పెద్దలు, మహాజనులారా, మీ విశేష ఆదరాభిమానాలను తిరస్కరించే సాహసం చేయలేక మీ ముందు వినమ్రంగా నుంచున్నాను. నేను నమ్మిందే చెప్పాను, చెప్పిందే చేశాను. అంతకు మించి ఏ గొప్పతనమూ లేదు. లక్ష్యం ఉన్నతమైనదైతే వాటి సాధనలో ఆటంకాలు, అడ్డంకులు గడ్డిపూచలతో సమానం. నా జీవితకాలం మొత్తం మీద నేను ఒక్కరికే రుణపడి ఉన్నాను. ఆమె నా భార్య సావిత్రిబాయి. కంటకప్రాయమైన నా దారిలో నాతో పాటు ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో త్యాగాలు చేసింది. నా కృషిలో సగం ఆమెదే. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాలో స్ఫూర్తిని నింపినవాళ్లు, నా సహచర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అబ్బబ్బబ్బబ్బా, ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఊపిరి బిగబట్టి మిమ్మల్ని అనుసరించాం. అనుసరించడం కాదు, అవగాహన ఎంతైందని. అవగాహన అయినట్టే ఉంది. కానట్టుగానూ ఉంది. అదేగా మీ ప్రత్యేకత. మీరే కాదు, మేము చరిత్రలో ప్రయాణం చేశాం. మాకు సంపూర్ణంగా అర్థమైంది. ఎవ్వరేంటో, ఎవ్వరి మీద ఎవ్వరు స్వారీ చేశారో, ఎవ్వరి కష్టాన్ని ఎవ్వరు తిన్నారో అర్థమైంది. మిమ్ములను చూస్తుంటే ఇంకా సందేహాలు, సంశయాలు మిగిలినట్టే ఉన్నారు. సూక్ష్మాన్ని గ్రహించారు పెద్దలు. సత్యశోధన అన్న తరువాత శోధనకు ముందు వాదన జరగాలిగా. చరిత్ర తెరిచిన పుస్తకమే. అర్థం చేసుకునే ఓపిక ఉంటే సమస్తం తెలుస్తుంది. సిపాయిల తిరుగుబాటును ఎందుకు మీరు సమర్థించలేదు? అది మత విశ్వాసాలతో మొదలై కోల్పోయిన రాజ్యాధికారం కోసం రాజుల నాయకత్వాన జరిగిన తిరుగుబాటు. ప్రజలు పాల్గొనలేదు కాబట్టే అది విజయవంతం కాలేదు. అక్కడ ఇల్లు కాలుతుంది, మాకు ఒళ్ళు కాలుతుంది. ముందు ఒళ్ళు ఆర్పుకున్న తర్వాతే ఇంటి దగ్గరికి వెళ్తాం. శూద్రులు, అతిశూద్రులు, మూలవాసులు, ఆదివాసులు 190 మంది. వాళ్ళంతా బ్రాహ్మణాధీనంలోకి ఎలా వచ్చారు? కొద్దిమందిగానే వచ్చిన మహమ్మదీయులు, కొద్దిమందిగానే వచ్చిన బ్రిటిష్ వారు ఈ దేశం మొత్తాన్ని తమ ఏలుబడిలోకి ఎలా తెచ్చుకున్నారో అలాగే దేవుణ్ణి, మతాన్ని, కులాన్ని ఆయుధాలు చేసుకుని అణగారిన వర్గాలను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇంతకీ మీది ఏ మతం? దేవుని మతం. దీని గురించి వాద వివాదాలు అనవసరం. సత్యం ఒక్కటే ప్రపంచంలో ఉన్న మతం. సత్యమే సాధన, అదే కర్తవ్యం. సత్యం అంటే మానవత్వమే.
అదే మానవుని మతం. అనాదిగా ఉన్న కులాలు దేవుని సంకల్పాలు. సమాజ గమనానికి అవి రథచక్రాలు. ఆపండి మీ మెట్ట వేదాంతాలు. ఆదిమ కాలంలో అసలు కులాలే లేవు. ఆర్యులు, బ్రాహ్మణులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వృత్తులు, పనులే తప్ప దేవుని సంకల్పాలు కావు. మా తెలివితేటలు, అదృష్టం చూసి చాలా మందికి ఈర్ష్య, అసూయ. తెలివితేటలు, మేధావితనం వంశపారంపర్యంగా వచ్చేవి కావు. ఒక తల్లి పిల్లలంతా ఒకే రకం తెలివితేటలతో లేరుగా. జ్ఞానం పొందే అవకాశాలు, దాన్ని వినియోగించుకునే అనివార్యతలోనే తెలివితేటలు వృద్ధి చెందుతాయి. మన శాస్త్రాలు, వేదాలు, భగవద్గీత, పురాణాలు అన్నీ మీ దృష్టిలో అన్నీ మానవులు రాసినవే. అందుకే అన్నీ నిజాలుండవు. వాళ్ళ ప్రయోజనాలను బట్టి కొందరు ప్రబుద్ధులు అక్కడక్కడ మార్చుకుంటూ పోయారు. సమాజంలో చీలికలకు, అణచివేతలకు, ఆధిపత్యాలకు ఊపిరిపోశారు. నమ్మకాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. మనిషి ప్రత్యేకత, శ్రమ, ఆలోచన అవి రెండూ ప్రశ్నించడంతోనే అభివృద్ధి చెందాయి. నమ్మకాల పేరుతో ప్రజల్ని మైకంలో ముంచింది, నిలువుదోపిడీ చేసింది, చేస్తోంది దేవుని పేరు చెప్పుకొని బ్రతికేవాళ్లే. ఆపండయ్యా మీ విత్తండం. మీరు తప్ప మమ్మల్ని మాట్లాడనీయరా? సత్యశోధక సమాజం ఎందుకు కొనసాగలేదు? అది ఒక ఉద్యమం. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు. ఒక రకమైన ప్రత్యామ్నాయం మాత్రమే. నేను ప్రారంభించిన ఉద్యమం రూపం మారింది కానీ మాసిపోలేదు. నా ప్రతిపాదనలతోనే రిజర్వేషన్లను హంటర్ కమిషన్ చర్చకు తెచ్చింది. నా తరువాత సాహు మహారాజ్ 50% రిజర్వేషన్లు తెచ్చారు. నారాయణ గురు, అంబేద్కర్, పెరియార్ ఇంకా ఎందరో మహానుభావులు సత్యాన్ని శోధిస్తూనే వెళ్లారు. స్వర్గం, నరకం వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? తమ సంపదలపై ఎవరికన్నూ పడకుండా తెలివైన వారు స్వర్గాన్ని సృష్టించారు. అసలు స్వర్గం, నరకం అంటూ ఏమీ లేవు. కల్పనలు, పుక్కిటి పురాణాలు నమ్ముతున్నంతకాలం ఏ దేశం బాగుపడదు. మాధవ సేవ, మానవ సేవ ఏది ముఖ్యం? విధి నిర్వహణే నిజమైన దైవ పూజ. వృద్ధులు, అనాథలు, అంగవైకల్యం ఉన్న వారిని ఆదరించి అన్నం పెట్టటమే దైవారాధన. అదే నైవేద్యం. మనిషే కేంద్రం. ఏ సేవైనా మనిషి కోసమే. శూద్రులు, అతిశూద్రుల సమగ్ర వికాసం ఎలా సాధ్యం? సంస్కరణ పోరాటాలు అంబేద్కర్ వచ్చే నాటికి రాజకీయ రూపం దాల్చాయి. నిమ్న వర్గాలకు గుర్తింపు ఓటు వల్ల వచ్చింది. వేల సంవత్సరాలుగా కోల్పోయిన విద్యా, ఉపాధి అవకాశాలు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ల ద్వారా రక్షణ పొందాయి. శూద్రులు బీసీలుగా, ఎంబీసీలుగా, అతిశూద్రులు ఎస్సీ, ఎస్టీలుగా పిలువబడుతున్నారు. బీసీ, ఎంబీసీల జనాభా లెక్క దశాబ్దాలు గడుస్తున్న భేతాళ ప్రశ్నలా విక్రిస్తూనే ఉంది. ఎవరు ఎంతో తెలిస్తేనే కదా, ఎవరు ఎలా ఉన్నారో తెలిస్తేనే కదా ఏ వాటా అయినా, ఏ పోటీ అయినా. పాలకులు మారుతున్నారు, అణగారిన వర్గాల్లో మార్పు మాత్రం నత్తనడకగానే ఉంది. మరి పరిష్కారం? మెరుగైన జీవితాలకై, సమానత్వానికై ఆర్థిక పోరాటం, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సామాజిక పోరాటం ఒకేసారి జరగాలి. ఆనాడు రైతుల కోసం, కార్మికుల కోసం ఆర్థిక పోరాటం, శూద్రులు, అతిశూద్రుల కోసం సామాజిక పోరాటం చేశాం. కాలంలో మార్పే తప్ప పోరాటంలో మార్పులుండవు. సర్వమానవ సమానత్వం సాధించేదాకా ఒకటే దారి. అదే పోరుదారి. అదే చరిత్ర శాసనం. మిత్రులారా, దేహమే సందేహాల పుట్ట. ఒకటి నివృత్తైతే మరో సందేహం పురుడు పోసుకుంటూనే ఉంటుంది. సందేహాలు తీర్చుకోండి, సందేహాస్పదులుగా మిగిలిపోకండి. జ్యోతిబా, ఒక మాట. నన్నెప్పుడైనా పిలవండి, మీ నోటికొచ్చినట్టు తిట్టండి. అందుకే చెబుతున్నా, వెళ్ళొస్తా, మళ్ళొస్తా. జగరాజు, పూలే మీద నాటకానికి ప్లాట్ దొరికింది. ప్లాటే కదయ్యా, పేరు కూడా దొరికింది. ఆ? చెప్పు మిత్రమా, చెప్పు. సత్యశోధన. చాలా బాగుంది.
అందులో మా ఇద్దరికీ వేషాలు మీ ఒరిజినల్ వేషాలు మీకేనయ్యా. అయితే ఓకే. ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలనుకునేవారు, మార్పును అభిలషించేవారు అందరి దారిలో నడవరు. ఎవరికీ తలవంచని ఆత్మస్థైర్యంతో మూఢాచారాలను, ఛాందస సాంప్రదాయాలను ధిక్కరించి నడుస్తారు. తమ వెంట సమాజాన్ని కూడా నడిపిస్తారు. అలాంటి మార్గదర్శులే మహాత్ములవుతారు.